సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన జర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మన సాయి భక్తులందరికీ గురువారం శుభాకాంక్షలు అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఎవరైతే కనుక శ్రద్ధ సబూరి అనే మాటలతో మీరు ప్రార్థనలు పెడుతూ ఉన్నారో వాళ్ళందరి తరపున కూడా బాబా దగ్గర ప్రార్థన చేయడం అనేది జరిగిందండి. మీ కోరికలన్నీ కూడా బాబా ఖచ్చితంగా తీరుస్తారు అనేది నిశ్చయం అన్నమాట. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే, బిడ్డ ఈ రోజుతో నీ కష్టాలకి గుడ్ బై చెప్పేసే తల్లి. అంటే ఎంతో అలసిపోయిన నీ జీవితానికి ఒక ఓదార్పు అనేది కనిపిస్తుంది. నా మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా కూడా ఒక్కసారి నా మాటల్ని ఆలకించు అని చెప్పి బాబా మనకి ఒక సందేశాన్ని ఈ గురువారం నాడు పంపిస్తున్నారండి. ఇంకా బాబా ఏమంటున్నారు, ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి. ఆయన జ్యోతిషం చెబుతూ ఉంటారు, వశీకరణ 100% చేస్తూ ఉంటారండి. ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు. ఆయన కాంటాక్ట్ నెంబర్ 9347293375 అండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తామండి. ఎప్పుడూ కూడా బాబా మనకి ఎన్నో రకాల అద్భుతాలని ప్రతి గురువారము కూడా చూపిస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు అద్భుతం ఏంటి అని అంటే, బాబా మన కష్టాలన్నిటికీ కూడా గుడ్ బై చెప్పేసే తల్లి, అలాంటి ఒక మంచి రోజు వచ్చేసింది అని చెప్తున్నారండి. ఎందువల్ల అనంటే ఈరోజు చాలా శక్తివంతమైన రోజు అండి. అంటే అమావాస్య. ఈరోజు 27వ తారీఖు ప్లస్ గురువారము మనకి ఇలా అమావాస్య అంటే కుబేర అమావాస్య అని కూడా అంటారు. ఇలాంటి గురువారం నాడు కలిసి రావడం అనేది చాలా విశేషం. కాబట్టి మన సమస్యలు కోరికలు ఏవైతే ఉన్నాయో మామూలు రోజులలో మేము ఎంతో ప్రయత్నిస్తున్నాం అక్క, ఒక అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు ఎప్పుడైతే వస్తుంది అని మనం ఎదురు చూస్తూ ఉంటాం. అలాంటి అమావాస్య అండి ఈరోజు. అంతేకాకుండా ప్రతి గురువారం మనం ఎంతైతే కష్టపడుతూ ఉన్నామో అలాంటి గురువారాలు ఎన్ని చేసినా కూడా ఇలాగ అమావాస్య రోజు కలిసి వచ్చిన రోజు కనుక బాబాని తలుచుకోవడం కానీ బాబా దగ్గర ప్రార్థనలు పూజలు చేయటం కానీ ఖచ్చితంగా 100% ఫలిస్తాయండి. అలాగే ఈరోజు ఒక చిన్న కథ ద్వారా బాబా మనకి తెలియజేస్తున్నారనమాట. ఎందువల్ల ఈ రోజుతో కష్టాలకి బాయ్ బాయ్ చెప్పేయమంటున్నారు అని అంటే, ఈరోజు అండి చాలా వరకు కూడా ప్రపంచానికి శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రతి పౌర్ణమికి కానీ అమావాస్యకి కానీ ప్రపంచానికి శక్తి ఎక్కువగా ఉంటుంది. మనం ఎలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసినా కూడా వెంటనే ఫలిస్తాయండి. అంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. అయ్యో ఈరోజు అమావాస్య వచ్చేసింది, మనం ఏం చేయాలా ఏంటి అని మనం బాధపడుతూ ఉంటామండి. కానీ ఒక భక్తురాలండి బాబాని నమ్ముకొని ప్రతి అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజులు కానీ మర్చిపోకుండా తను చేసే ఒక విషయం ఏంటి అని అంటే, బాబా మీద నమ్మకంతో ఎప్పుడూ కూడా అండి తనకి మంచి జరుగుతుంది. ఇంతకీ కూడా వాళ్ళు చాలా కష్టపడుతున్న ఫ్యామిలీ అండి. వాళ్ళు ఉండేది కూడా ఒక చిన్న పూరి గుడిసెలోనే ఉంటున్నారు. కానీ తన జీవితం అనేది ఖచ్చితంగా మారుతుంది. తన కష్టాలకి ఒక ఓదార్పు అనేది కనిపిస్తుంది. ఖచ్చితమైన మార్పు తన జీవితంలో వస్తుంది అనే నమ్మకంతో ప్రతిసారి కూడా ఏం చేస్తుంది అని అంటే అండి, ఈరోజు అమావాస్య. అలాగే మనకి అమావాస్య రోజున తను ఏం చేసింది అంటే, తన ఇంట్లో అండి ఎప్పుడు కూడా తన దగ్గర ఉన్నా లేకపోయినా కూడా తనకి మ్యారేజ్ అయింది, ఒక కొడుకు కూడా ఉన్నాడు. కొత్తగా తన ఫ్యామిలీని రన్ చేస్తున్నారండి. కానీ వాళ్ళ పెద్దవాళ్ళండి, వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారనమాట. అలా చనిపోయిన వాళ్ళని ఎప్పుడు కూడా అయ్యో మా అమ్మ నాన్న చనిపోయారని ఎవరికైనా సరే బాధ అనేది ఉంటుందండి. ఎన్ని రోజులు మనం బాధపడతాం వాళ్ళ గురించి? 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, ఎప్పటికైనా సరే ఆ ఫీలింగ్స్ అనేవి మనకి బాధ అనేది ఉంటూనే ఉంటుంది. అలాగే తనండి వాళ్ళ అమ్మా నాన్న అంటే చాలా ప్రాణం అనమాట తనకి. ప్రతి సంవత్సరము కూడా అలా చేయడం మట్టుకే కాకుండా, అంటే పెద్దవాళ్ళకి తిథి తర్పణలు ఇవ్వటం మట్టుకే కాకుండా తను ప్రతి అమావాస్య రోజు అండి వాళ్ళ అమ్మా నాన్న కోసం వాళ్ళకి ఇష్టమైన ఆహార పదార్థాలు, అంటే పెద్దగా ఖర్చు పెట్టి పిండి వంటలు రకరకాలు చేయటం అనేది తన దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల తను అలాంటివన్నీ చేయలేకపోయినా కూడా వాళ్ళందరికీ కూడా అండి వాళ్ళ అమ్మకి నాన్నకి కూడా ఇష్టం కాబట్టి ప్రతి అమావాస్య రోజు పెరుగన్నం అండి, పెరుగన్నం కలిపి వాళ్ళ ఫోటోలు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఫోటోలు పెట్టి వాళ్ళకి
ఫోటోలకు ముందు కూర్చొని ఇట్లా పెరుగన్నము కలిపి వాళ్ళకి పెట్టడం. ఒక 2 గ్లాసులలో 2 గిన్నెలలో అంటే మట్టి కుండల్లో అండి. తను చేసే విషయం ఏంటి అంటే మనం వెండో బంగారమో ఖర్చు పెట్టి రకరకాలుగా మనం గిన్నెలను ఉపయోగించి పెట్టాలని ఏమీ లేదు. నిజంగా మట్టి పాత్రలు ఎంతో వరకు కూడా శ్రేయస్కరం అండి. అలాంటి మట్టి ప్రమిదలతో అంటే ప్రమిదలు అంటే పెద్ద పెద్ద ప్రమిదలు మూకుళ్ళు అని కూడా అంటారు కదా, అలాంటి ఒక మూకిడిలో తను పెరుగన్నాన్ని కలిపి వాళ్ళకి పెద్దవాళ్ళకి పెట్టడం. చక్కగా 2 గ్లాసుల రాగి చెంబుతో కానీ ఇత్తడి చెంబుతో కానీ చక్కగా వాళ్ళకి 2 గ్లాసులతో మంచినీళ్ళు పెట్టడం. ఇలా చేస్తూ ఉండేదండి ప్రతి అమావాస్యకి. తను గొప్పగా పూజలు పరిహారాలు ఇవన్నీ తనకి చేయడం కూడా పెద్దగా తెలియదు. వాళ్ళ అమ్మా నాన్నని ఎప్పుడు కూడా అంటే భగవంతుడు మనకి ఏం చెప్తున్నారు అంటే మన పెద్దవాళ్ళని పూజించిన వాళ్ళకి మంచి బాగున్నప్పుడు కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేది. అలాగే చనిపోయిన తర్వాత కూడా వాళ్ళని తలుచుకొని వాళ్ళ కోసం కొంచెమన్నా సరే మన టైం స్పెండ్ చేసి వాళ్ళతో మాట్లాడుతూ ప్రతి అమావాస్య రోజు అండి వాళ్ళ ఆత్మలు మన ఇంటికి వస్తూ ఉంటాయంటండి. ఎవరైతే ఇష్టంగా ఉంటారో వాళ్ళ దగ్గరికి వచ్చి ఆత్మలు తిరుగుతూ ఉంటాయంట. అందువల్ల ప్రతి అమావాస్య రోజున గుమ్మంలో మనం ఒక 2 గ్లాసులతో అటువైపు కుడివైపు ఎడమవైపు కూడా 2 గ్లాసులతో నీళ్లు పెట్టాలండి. మామూలు స్టీల్ గ్లాస్ అయినా పర్వాలేదు, ఎలాంటి గ్లాసుల్లో అయినా సరే మీరు మంచినీళ్ళు మటుకు తప్పకుండా పెట్టండి. ఎందువల్లంటే వాళ్ళు వచ్చి గుమ్మంలోనే వెయిట్ చేస్తూ ఉంటారంట. మనం అన్నం చేయడానికి వంట చేయడానికి ఎక్కువసేపు టైం పట్టినా వాళ్ళు అక్కడే వేచి ఉండడం అనేది చాలా కష్టం. కాబట్టి ఆ దాహాన్ని వాళ్ళ ఆకలిని మనం వెంటనే తీర్చలేకపోయినా కనీసం దాహాన్నైనా తీర్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి మంచినీళ్ళని గుమ్మంలో పెట్టమని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. అలాగా మంచినీళ్ళు పెట్టడం కానీ ఇలాగ వాళ్ళని తలుచుకొని ఒక ముద్ద పెరుగన్నం కానీ మీ వల్ల ఏదైతే అవుతుందో వాళ్ళని తలుచుకొని చేస్తే కనుక మనం భగవంతుని పూజించినట్టే అనమాట. అంటే ఎన్నో రకాల కష్టాలను అనుభవించిన తనకి ఇలా చేస్తూ రావడం వల్ల నిజంగా భగవంతుడు కూడా మనకి పరీక్ష పెడుతూ ఉంటారండి. అంటే బతుకున్నప్పుడు ప్రేమతో ఉండే ఈ అమ్మాయి చనిపోయిన తర్వాత వాళ్ళతో ఎలా ఉంటుంది, కనీసం మనం ఏదో ఒక పనుల్లో పడి మర్చిపోతూ ఉంటాం. ఒక్కొక్క అమావాస్యకి మర్చిపోయినా సరే తర్వాత కనీస రాత్రిలోపైనా సరే ఎవరో ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కదా, ఈరోజు అమావాస్య, ఈరోజు చాలా మంచి రోజు అని పెద్దవాళ్ళకి మనం ఇలాగ భోజనాలు పెట్టాలని. అంటే కాకికి ఒక ముద్ద అన్నం పెట్టినా కూడా అలా పెట్టిన పెరుగన్నాన్ని మనం ఏం చేయాలి అంటే ఫోటో ముందు పెడుతూ ఉంటాం కదా, అది తీసుకెళ్ళి కాకికి పెడితే కనుక చాలా అంటే చాలా మంచిదండి. మనకున్న కర్మఫలాలన్నీ కూడా తగ్గిపోయి చక్కగా మంచి రోజులు రావడం అనేది జరుగుతుంది. అదే బాబా మనకి తెలియజేస్తున్నారనమాట. ఈరోజు రాత్రిలోపు మీరు చక్కగా కొంచెం పెరుగన్నాన్ని, మీకు కాకులు కనుక చాలామంది ఇంతకుముందు కూడా కాకులు మా ఇంటి దగ్గర ఎక్కువ రావక్క అనుకున్న వాళ్ళు అలా పెట్టిన పెరుగన్నాన్ని మీరు ఇంట్లో వాళ్ళైనా సరే మీ అమ్మ నాన్న ఫోటోలకు ముందు కానీ తాతయ్యలకు ఫోటోలకు ముందు పెట్టిన ఈ భోజనాన్ని మీరైనా సరే భుజించవచ్చు. లేదంటే కనుక పెరుగన్నాన్ని కనుక కలిపి పెడితే అది బయట కుక్కలకి పెడితే చాలా మంచిదండి. నిజంగా అనారోగ్య సమస్యలు కానీ లేదంటే కష్టాలు మనకి ఎలాంటి ఒక సమస్యలు పట్టి పీడిస్తూ ఉన్నాయో అలాంటి సమస్యలన్నీ కూడా పారిపోతాయి. అలాంటి సమస్యలన్నిటికీ కూడా గుడ్ బై చెప్పేసేయి తల్లి, ఈ రోజుతో నీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అని చెప్తున్నారండి. మీరు ఇప్పటికీ మర్చిపోయినా కూడా ఈ రాత్రి లోపైనా సరే మీరు ఈ చిన్న పరిహారాన్ని చేయండి. మీరు ఇలాంటి ఒక అమావాస్య రోజున కనుక ఏదైతే ఒక మంచి మంచి విషయాలను చేస్తూ ఉంటారో అవి ఖచ్చితంగా భగవంతుడు నోట్ చేస్తూనే ఉంటాడండి. అప్పుడే మన కర్మఫలాలు కూడా తగ్గుతూ ఉంటాయన్నమాట. మీరు ఒక్కసారి ఆలోచించి చూడండి, ఇలా ప్రయత్నించి చూడండి. కష్టాలు ఎలాగున్నా కూడా అవన్నీ కూడా పారిపోతాయి అన్నమాట. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొకటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయి.